హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యూఆర్ వాచింగ్ నితీష్ మోటో వ్లాగ్స్. మనం లాస్ట్ వీడియోలో మురుడేశ్వర్ కింద ఉన్న టెంపుల్స్ మొత్తం అన్నీ కవర్ చేసాం అనమాట. సో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ వీడియోలో అయితే మనం మొత్తం మురుడేశ్వర్ పైన పార్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. సో పైన అయితే మనకి భూ కైలాస్ కొన కేవ్ ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మనం భూ కైలాస కేవ్ దాటిన వెంటనే మనకి ఫస్ట్ ఎదురే టెంపుల్ వచ్చి శనీశ్వరుడు టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్ అయితే మనకి ఇండియా వైడ్ చాలా తక్కువ ఉంటాయి అనమాట శనీశ్వరుడు టెంపుల్స్. సో మనకైతే మురుడేశ్వర్ పైన అయితే మనకి ఈ టెంపుల్ ఉంది. ఫైనల్లీ మనం మురుడేశ్వర్లో మొత్తం అన్ని టెంపుల్స్ ఏమైతే ఉన్నాయి స్టాచ్యూస్ అవన్నీ కవర్ చేసాము. సో నెక్స్ట్ అయితే మనం ఉడిపికి అయితే వెళ్తున్నాము. సో ఉడిపిలో మనము శ్రీకృష్ణ టెంపుల్ అని చెప్పి ఒకటి చాలా ఫేమస్ అనమాట, ఆ టెంపుల్ కూడా. సో దానికైతే నెక్స్ట్ వెళ్తున్నాం అనమాట. ఫైనలీ టెంపుల్ దగ్గర కూడా వచ్చేసాం గాయ్. సో ఇదే అనమాట శ్రీకృష్ణ టెంపుల్ ఉడిపిలో ఉండేది. సో మనకి కార్ పార్కింగ్ కూడా టెంపుల్కి ఎదురుగానే ఉండేది. సో కార్ ఇక్కడ పార్క్ చేసి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనకి అక్కడ పార్కింగ్ నుంచి సో కొంచెం డిస్టెన్స్ అయితే నడవాలన్నమాట. సో మనకి డైరెక్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ, వే టు టెంపుల్ అని చెప్పి. సో ఆ డైరెక్షన్స్ ఫాలో అవుతూ ముందరికి వెళ్ళిపోవడమే. ఇంకా మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్కి అయితే ఇంకా కొంచెం డిస్టెన్స్ నడవాలి గాయ్. సో ఇంకా కొంచెం ముందర పోవాలి. సో ఇక్కడైతే మనకి బిల్డింగ్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి, మొత్తం ఆర్కిటెక్చర్ కానీ మొత్తం వైబ్స్ కానీ. సో ఇలాగైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఒక టెంపుల్ లోపల ఇలా ఉండడము. సో చాలా డిఫరెంట్గా అయితే ఉంది గైస్ ఈ ఎక్స్పీరియన్స్.
సో ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ లోపలికి. సో ఇక్కడ ఉంది కదా సేవా కౌంటర్ అండ్ వే టు శ్రీకృష్ణ దర్శనం అని చెప్పి. సో మొత్తం మనకి డైరెక్షన్స్ అయితే ఉంటాయి గైస్, ఏమీ వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. మనకి మొత్తం డైరెక్షన్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేసి ఉంటుంది. సో దాన్ని ఫాలో అవుతూ మనం ముందరికి వెళ్ళిపోవడమే. ఇంకా మనం టెంపుల్ లోపలికి అడుగు పెట్టాం లేదో రైట్ సైడ్ అయితే మనకి ప్రసాదం కౌంటర్ ఉంటుంది. సో మనం టెంపుల్ అంతా చూసుకున్నాక లాస్ట్లో అయితే వచ్చి తీసుకుందాం ప్రసాదము. ఇంకా ఇక్కడ కొన్ని చిన్న స్టోర్స్ అయితే ఉన్నాయన్నమాట టెంపుల్ లోపల. ఇక్కడ డైరెక్షన్స్ కూడా ఇచ్చున్నారు. దర్శనంకి అయితే రైట్ సైడ్ పోవాలి, అన్నదానంకి అయితే లెఫ్ట్ సైడ్ పోవాలన్నమాట. సో మనం దర్శనంకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్. ఈ టెంపుల్ చూడడానికి చిన్నదిగా ఉంది కానీ లోపల మొత్తం వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది గ్యాస్ చుక్కలు అయితే కనిపిస్తుంది. సో వెళ్తా ఉన్నాము, ఇంకా వస్తూనే ఉంది. మొత్తం డైరెక్షన్స్ అయితే చెప్తా ఉన్నారు, అటు పోవాలి ఇటు పోవాలని చెప్పి. సో మనకి రైట్ సైడ్ కూడా ఏదో చిన్న కోనేరులా ఉందన్నమాట. సో చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలో అర్థం కావట్లేదు. ఈ టెంపుల్లో ఇంకో క్రేజీ విషయం ఏంటంటే అబ్బాయిలకి ఎవరికి షర్ట్లు అయితే వేసుకోకూడదు అనమాట. సో మనమైతే షర్ట్ ఒకళ్ళు వేసుకుంటే ఇప్పేయాలన్నమాట టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు. బనీన్ అయితే వేసుకోవచ్చు, బట్ షర్ట్స్ అయితే అలో లేదు. టెంపుల్ లోపలైతే మనకి ఇలా ఉంటుంది గైస్. నేను వీడియో రికార్డ్ చేస్తా అంటే ఎవరైతే ఆపలేదు. సో నేనైతే రికార్డ్ చేస్తున్నాను. సో ఇంకా కొంచెం ముందరికి వెళ్ళాక మనకైతే ఈ బోర్డింగ్ అయితే కనిపించింది అనమాట, మొబైల్ ఫోన్స్ యూజ్ ఈస్ రెస్ట్రిక్టెడ్ అని చెప్పి. సో ఇంకటితో మనము వీడియో రికార్డింగ్ అయితే ఆపేసాను టెంపుల్ లోపల. సో దర్శనం కూడా అయిపోయింది గైస్. సో చాలా విచిత్రంగా ఉంది ఈ టెంపుల్ అయితే. సో మనకి దర్శనం నార్మల్గా గేట్ ఓపెన్ చేసి అలా ఉండదు అనమాట. ఇక్కడ ఒక చిన్న హోల్ అయితే ఉంటుంది గైస్. సో అందులో నుంచి మనం దేవుని చూసి దర్శించుకోవాలన్నమాట, అంతే. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని సో నెక్స్ట్ అయితే మనము ఉడిపిలో ఉన్న మాల్పే బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. మాల్పే బీచ్కి దగ్గరలోనే సో మనకి ఒక హార్బర్ అయితే ఉంది ఇక్కడ. సో చాలా బోట్స్ అయితే ఉన్నాయి ఈ హార్బర్లో. ఇంకా దగ్గర కూడా వచ్చేసాం గైస్. సో ఇక్కడైతే మనకి సెయింట్ మేరీస్ ఐలాండ్కి వెళ్ళడానికి బోటింగ్ అయితే ఇక్కడే తీసుకోవాలన్నమాట. అలాగే మనకి సీ వాక్ వే అని కూడా ఉంటుంది ఇక్కడ. సో మనం సెయింట్ మేరీస్ ఐలాండ్కి వెళ్ళడానికి బోట్లోనే వెళ్ళాలన్నమాట. సో ఇంకేం వే లేదు, సముద్రంలో వెళ్ళాలన్నమాట సెయింట్ మేరీస్ ఐలాండ్కి. సో మనం దానికైతే ఒక టికెట్ అయితే తీసుకోవాలి. సో మనకి దూరం కనిపిస్తుంది కదా, అదేనమాట సెయింట్ మేరీస్ ఐలాండ్. సో ఇక్కడైతే కనుక్కున్నాము. సో చాలా టైం అయితే పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. సో మాకు కొంచెమే టైం ఉండడం వల్ల సో అక్కడికైతే వెళ్ళలేకపోతున్నాము. సో ఇంకా అందరం కలిసి డిస్కస్ చేసి సో ఇక్కడే కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ఇంకా బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం అనమాట. సో ఇక్కడ కొంచెం మనకి లెఫ్ట్ సైడ్ ముందర రాగానే ఇక్కడైతే చిన్న పార్క్లో ఉందన్నమాట. సో ఇక్కడ ఫిషర్ మ్యాన్కి సంబంధించి కొన్ని స్టాచ్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ. చూడడానికి అయితే చాలా బాగుంది గైస్. అరే కలిసిపోయావురా వాళ్ళ. ఇక్కడ బీచ్లో మీకు కనిపిస్తున్నాయి లేవో, ఇక్కడ చిన్న చిన్న క్రాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు కనిపిస్తున్నాయి కదా మట్టితో వేసిన బాల్స్ లాగా. సో అవన్నీ అవే వేసాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు కూడా. బీచ్లో కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ఇంకా బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాం ఉడిపి నుంచి. సో దారిలో అయితే మనకి చాలా మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటాయన్నమాట వెళ్ళే దారిలో.
ఇంకటితో గోకర్ణ ట్రిప్ అయితే అయిపోవచ్చింది గైస్. సో మొత్తం అన్ని దారిలో అన్ని కవర్ చేసాం అనమాట. సో ఇంకా బ్యాక్ టు బెంగళూరు. ఇంకా బెంగళూరుకి వెళ్ళేసి ఇంకా మన బైక్ తీసుకొని ఇంకా తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోతాము రేపైతే. ఈ గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ముంచేస్తుంది గైస్ పక్కాగా. సో ఇదైతే మమ్మల్ని ఒక డిఫరెంట్ రోడ్కి అయితే తీసుకెళ్ళింది. సో దారిలో అయితే ఒక బ్రిడ్జ్ని అయితే క్రాస్ చేయాలన్నమాట. ఆ బ్రిడ్జ్ ఎలా ఉందంటే జస్ట్ ఒక కారు పట్టి అంత సైజ్ అయితే ఉందన్నమాట బ్రిడ్జ్ అయితే. మనం జస్ట్ డోర్ తీసినా కూడా బ్రిడ్జ్కి అయితే తగులుతుంది, డోర్ కూడా తీయలేము. సో అంతా నేరోగా ఉందన్నమాట బ్రిడ్జ్ అయితే. సో ఇంకా చాలా కష్టాలు పడి కార్ని అయితే తీసుకొచ్చేసాము ముందరికి. సో ఇంకా లేట్ కూడా అయిపోయింది, చాలా చీకటి కూడా అయిపోయింది. సో ఇంకా కార్లో పెట్రోల్ కూడా చాలా తక్కువ అనమాట ఫ్యూయల్. సో ఇంకా చాలా స్టంట్లు అవి ఇవి చేసి ఇంకా ఫైనల్కి అయితే బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయాం గైస్. సో నైట్ టైం అయితే ఇలాంటి రోడ్స్లో ట్రావెల్ చేయడం చాలా రిస్కీ గైస్, ఎందుకంటే మొత్తం మనకి రోడ్స్ అంతా ఘాట్ సెక్షన్ ఉంటుంది అనమాట. సో ఎవరైనా వచ్చేటట్టయితే నైట్ టైంలో ట్రావెల్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి, డే టైంలో ప్రిఫర్ చేయండి గైస్. ఇలాంటి రోడ్స్లో ట్రావెల్ చేస్తూ ప్లస్ నైట్ టైము, అంతేకాకుండా ఇంకా వర్షం పడుతుంది. సో ఇంకా వీటికి మించిన డెడ్లీ కాంబినేషన్ అయితే ఇంకోటి ఉండదు. సో మేమైతే సేఫ్గా రీచ్ అయిపోయాం బెంగళూరుకి. సో హోప్ యూ గైస్ లైక్ ది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇక్కడ వరకు చూస్తున్నారంటే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.